వాక్యంలోకి వెళ్దాం. చాలా పవర్ఫుల్ 100 కోట్ల సందేశం ఇది. ప్రార్థన చేసుకుని అడిగితే దేవుడు చూపించారు చెప్పమని స్పష్టంగా. చాలా విలువైన, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సందేశం ఇది. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా సూటుగా మాతో మీరు మాట్లాడమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు అనుగ్రహించమని, ఉదక స్నాన వాక్యం ద్వారా చేయించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, మర్మాలతో కూడిన విషయాలు మాకు తెలియచేయమని, మా హృదయాలు తెప్పరేలా చేయమని మీ పరిశుద్ధ పాదాలు బట్టి వేడుకుంటూ యేసయ్య మనుషునాం తండ్రి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38 చూద్దాం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏమంటాడు పేతురు ఇక్కడ? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. అప్పుడు ఏం జరిగిందంట? అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుడొచ్చి ఎవరైతే మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందుతారో ఆ వ్యక్తిని దేవుడే నడిపిస్తారంట. ఇంకా దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందండి? భూమి మీద జీవితం అద్భుతంగా, ఆశ్చర్యంగా, ఆశీర్వాదంగా ఉంటది. అయితే కండిషన్ ఏంటి? కంపల్సరీగా మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొందాలి. ప్రేమాసుర మినిస్ట్రీ సబ్జెక్టు కొన్ని సంవత్సరాలు చెప్తున్నాం. ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేర్చుకునేంత సబ్జెక్ట్ ఉంటుందండి పాపక్షమాపణలో. కాబట్టి పాపక్షమాపణలో కొత్త కోణం ఇచ్చారు, జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు ఉపయోగపడుద్ది, మీ ద్వారా ప్రజలకు కూడా ఉపయోగపడుద్ది. ఇప్పుడు చూడండి, పాపక్షమాపణ పొందాలి. అందరూ పాపక్షమాపణ పొందాలి. చిన్న పెద్ద తేడా లేకుండా, మగ ఆడ తేడా లేకుండా, జాతి మత విభేదాలు లేకుండా అందరూ భూమి మీద దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, యేసు ప్రభువులోకి వచ్చిన వాళ్ళు చేయాల్సిన ప్రథమ పని ఏంటంటే మారు మనసు పొంది పాపక్షమాపణ పొందాలి. లోకా సువార్త 15:21-23 దాకా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఒక కుమారుడికి తండ్రి ఏమి వేస్తున్నాడు తెలుసా? ప్రశస్త వస్త్రం, మంచి కాస్ట్లీ బట్టలు, చేతికి బంగారం ఉంగరం, కాస్ట్లీ ఉంగరం, పాదములకు చెప్పులు, కాస్ట్లీ చెప్పులు ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేశారు. అతను వచ్చినందుకు తప్పిపోయిన కుమారుడు మంచి పని చేసి వచ్చాడా? దేశాంతరం నుంచి పట్టభద్రుడై వచ్చాడా? డిగ్రీ సంపాదించుకుని వచ్చాడా? తండ్రి పరువు తీసేశాడు, తండ్రి ఆస్తి నాశనం చేశాడు, దేహాన్ని పాడు చేసుకున్నాడు, భ్రష్టుడిగా మారిపోయి వెనక్కి వచ్చాడు ఇంటికి, తండ్రి దగ్గరికి. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, మారు మనస్సు వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా పాపం చేసి నీ పరువు తీశాను, కాబట్టి నేను నీ కొడుకుగా ఉండటానికి అర్హుని కాదు, పనివాడిగా నన్ను పెట్టుకో చాలు అని తండ్రిని వేడుకుంటే, అరే నువ్వు మారు మనసు పొందావు చాలురా, నువ్వు ఒప్పుకుంటున్నావు చూసావా చాలు, తగ్గించుకుని ఒప్పుకున్నావు చూసావా, యథార్థంగా ఒప్పుకున్నావు కదా చాలు, నీకు అందుకనే వెంటనే వస్త్రం ఇస్తున్నా, ఉంగరం ఇస్తున్నా, చెప్పులు ఇస్తున్నా. అంటే అధికారం మళ్ళీ వచ్చింది, కోల్పోయింది, ఆనందం వచ్చింది, ఆర్భాటం వచ్చింది, స్థానం వచ్చింది, అన్నీ వచ్చేసినాయి. ఎవరికి? తప్పిపోయిన కుమారుడికి. అన్నీ పోగొట్టుకున్నాడు. పాపక్షమాపణ ద్వారా అన్నీ తిరిగి వచ్చేసినాయి యేసయ్య నామంలో. ఇప్పుడు ఈ ఉపమానాన్ని డైరెక్ట్గా దేవుడే చెప్పారండి. పాపాన్ని ఒప్పుకుంటే మామూలుగా ఏం చెప్పాలి? చాలే సంబరం, నోరు మూసుకొని మూలగుచ్చే, ఇంట్లో ఎక్కువ యాశాలే మాకు అనాలి. కానీ ఇంటికి వెళ్లకుండానే ఉంగరం వచ్చేసింది. అన్ని సంపాదించుకుంటానికి ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏం చేయలే, మంచి పని చేసింది ఏం లేదు అక్కడ. కానీ పాప క్షమాపణలో ఏముంటుందో దేవుడు స్పష్టంగా ఈ ఉపమానం ద్వారా చెప్తున్నారు. దేవుని స్వరూపంలో ఉన్న మనం దేవుణ్ణి కాదనుకొని ఒకప్పుడు మనం లోకంలోకి వెళ్ళిపోయాం, పాపాల మీద పాపాలు చేసాం. ఇప్పుడు దేవుడు మనకి ఇస్తున్న ఆఫర్ ఏంటో తెలుసా? నేను పరలోకపు తండ్రిని, మీరు నా దగ్గరకు వచ్చి మీ పాపాలన్నీ కన్నీటితో యథార్థంగా ఒప్పుకుంటే మీకు అధికారం ఇస్తాయి యేసయ్య నామంలో. అధికారం అండి. ఎమ్మెల్యే, ఎంపీ అయినా ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? ఓన్లీ 5 సంవత్సరాలే. మన దేవుడిచ్చే అధికారం జీవితాంతం ఉండిపోద్ది. మనకు అధికారం ఇచ్చే దేవుడు సర్వాధికారి కాబట్టి ఆయన పిల్లలకి అధికారం ఇస్తా అంటున్నారు, ఘనత ఇస్తానంటున్నారు, ఆనందం ఇస్తానంటున్నారు, ఆధిక్యత ఇస్తానంటున్నారు, స్థానం, స్థాయి, స్థితి అన్నీ మార్చేస్తారంట. ఎవరికి? మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొందిన వారికి. మంచి ఆఫర్ దేవుడు ఇచ్చారు, అందరికీ ఇచ్చారు, కొంతమంది వాడుకుంటున్నారు. ఇవన్నీ ఇవ్వటమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడే వచ్చేసి నడిపిస్తారు,
ప్రజలకి ఆశీర్వాదంగా మార్చేస్తారంట. ఎంతవరకు దేవుడు మనల్ని తీసుకెళ్తారో తెలుసా? పాపక్షమాపణ పొందితే శాపగ్రస్తులమైన మనకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చి అక్కడతో ఆగక మనల్నే ఆశీర్వాదంగా మార్చేస్తారు. కంపెనీలో జాబ్ రావడం వేరు, కంపెనీయే నీది అవ్వడం వేరు. బైబిల్లో పాపక్షమాపణ పొందిన తర్వాత వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయారు. వాళ్ళు నడుస్తే స్వస్థతలు, వాళ్ళు నడుస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. వాళ్ళు గొప్ప సెలబ్రిటీస్గా. నాకు ఆ మాట భలే ఉంటుంది. అమెరికా బిల్లీ గ్రహం గారు, నీకు అమెరికా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా వితౌట్ ఎలక్షన్స్, ఎన్నిక లేకుండా మీరు సింహాసనం మీద కూర్చోవచ్చు, అమెరికాని పరిపాలించవచ్చు, తద్వారా ప్రపంచాన్ని కూడా మీరు పరిపాలించవచ్చు అంటే, వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్, ఇమీడియట్లీ గో అన్నారంట. ఏంటిది, నేనేమన్నా అమెరికాలో కార్పొరేటరా ఇచ్చానా పోస్టు అని అందరూ వచ్చి అన్నారంట పెద్దోళ్ళందరూ. అమెరికా ప్రెసిడెంట్ అయ్యా, ఆలోచించుకో ఒకసారి, రాత్రిపూట ఆలోచించుకో, పగలు కూడా ఆలోచించి నేను ఇదే చెప్తాను. నీ ఏంటి, నీకు నచ్చలేదా, నీకేమైనా ఇబ్బందా, భయమా అంటే, నేను ఆల్రెడీ అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్పండి కదా, నేను మళ్ళీ అమెరికా ప్రెసిడెంట్ డౌన్ అవటం ఏంటి అని అడిగాడంట. బా ఏమండి బాబు, అది ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చెప్పినా అది ఉజ్జీవంగానే ఆనందంగానే ఆర్భాటంగా ఉంటుంది. భూమి మీద మన దేవుడు మనకి అధికారం ఇస్తారంట. పాపక్షమాపణ పొందితే స్థాయి మారుస్తారు, స్థితి మారుస్తారు, విలువిస్తారు, ఘనత ఇస్తారు. నిష్ప్రయోజకులు కూడా ప్రయోజకులు అయిపోతారు. ఒకప్పుడు వంశంలో వాడే దరిద్రుడు, వాడే శాపగ్రస్తుడు, వాడే చండాలపోడు అనుకోండి, పాపక్షమాపణ పొందితే వాడి ద్వారా వంశం ఆశీర్వదించబడింది. అంత కృప ఉంటుందండి పాపక్షమాపణ. కాబట్టి కొంచెం ముందుకెళ్తాను నేను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 9-11. అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. సౌలు క్రైస్తవుల్ని హింసిస్తూ చంపుతూ వెళుతూ ఉండగా దేవుడు దర్శిస్తే మనోడికి బుద్ధొచ్చి 3 రోజుల పాటు పాపాలు ఒప్పుకుంటాడు సౌలు. కొత్త నిబంధన అపోస్తుల కార్యంలో ఈ 3 రోజులు ఉపవాసం ఉండి అన్నపానీయాలు మానేసి కళ్ళు చూపు కనబడకపోయినా వ్యతిరేక పరిస్థితుల్లో మనస్ఫూర్తిగా అయ్యో ఇంత పని చేశానేంటి, క్రైస్తవుల్ని చంపానేంటి, చిచ్చి చండాలంగా అని మనస్సాక్షితో నొచ్చుకుంటూ హృదయాన్ని బాధతో వేదనతో 3 రోజులు పాపాలు ఒప్పుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశారు? యేసు ప్రభు వారు అననీయ అనే శిష్యుడికి ప్రత్యక్షమయ్యి, అననీయ అర్జెంటుగా సౌలు దగ్గరికి వెళ్ళు, చేయబెట్టి ప్రార్థన చేయి, అతనికి స్వస్థ నేను, నీ ద్వారా విడుదలిస్తాను, అభిషేకం ఇస్తాను, అన్నీ ఇస్తాన్నారు. ఇచ్చేశారు. రెండో వ్యక్తిని చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5 నుంచి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఇప్పుడు చూడండి, యెషయా అనే భక్తుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని కన్నీటితో పాపాన్ని ఒప్పుకుంటే, వెంటనే దేవుడు ఏం చేశారు? శరాపులలో ఒక శరాపును పంపించి తన పెదవులకి అగ్ని అంటించమని, తద్వారా పరిశుద్ధపరచమన్నారు. ప్రాయశ్చిత్తం అయిపోయింది, పరిశుద్ధపరచబడ్డాడు. ఇది రెండో సీన్, గుర్తుపెట్టుకోండి. మూడో చూద్దాం ఫాస్ట్గా. లోకాసు వార్త 22:61-22. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు బొంకినందుకు, అబద్ధం ఆడినందుకు, యేసుప్రభు వారు ఎవరో తెలియదు నాకు అన్నందుకు యేసుప్రభు వారు చూడంగానే చీ ఇలా అన్నానంటారు బాబు అని సంతాపపడి ఏడ్చెను. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్గా యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. చేపలు పడుతుంటే ఆయన వచ్చారు, ఇదిగో నా గొర్రెల్ని నీకు అప్పగిస్తున్నా, సంఘానికి నిన్ను దైవజనుడుగా చేస్తున్నాను, సంఘాన్ని అప్పగిస్తున్నానని చెప్పడం జరిగింది. 3 వ్యక్తులు మేము ముందు పెట్టా. ఫస్ట్ అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, 2 యెషయా భక్తుడు, 3 పేతురు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ 3 పాపాలు ఒప్పుకున్నారు. పాపాలు ఒప్పుకున్న తర్వాత వీళ్ళకి ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ వ్యక్తికి దేవుడు తన సేవకుని పంపించారు, అననీయ అని, సౌలు దగ్గరికి. 2వ వ్యక్తి పాపం ఒప్పుకుంటే దేవదూతను పంపించారు. 3వ వ్యక్తి పేతురు పాపం ఒప్పుకుంటే డైరెక్ట్గా దేవుడే ప్రత్యక్షమయ్యారు. మీరు పాపాలు ఒప్పుకుంటున్నారు చాలామంది.
పాపాలు ఒప్పుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ 3 అనుభవాల్లో ఒకటి జరగాలి. నిజంగా మీరు పాపం ఒప్పుకుంటే, ఒకటి, దేవుడు తన సేవకుడికి చూపించి నీ పాపాన్ని క్షమించి నీకు విడుదలిచ్చి నీకు ఆశీర్వాదం ఇవ్వాలి, లేదా దేవదూతను పంపించాలి, లేదా ఆయనే నీకు డైరెక్ట్గా వచ్చి నిన్ను దర్శించి నిన్ను గొప్ప చేయాలి. ఈ 3 ఖచ్చితంగా కూడా జరగాలి. ఎందుకంటే ఆ బైబిల్లో జరిగినాయి. మరి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాదా? ఇప్పుడు దర్శించరా? ఆయన దేవదూత కనబడతలేదా? రావట్లేదా? కొంతమంది దగ్గరికి వస్తాయి. ఆయన ఎప్పుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి ఎక్కడో లోపం జరుగుతుంది. మీరు ఒప్పుకుంటున్నారు, ఉపవాసాలుండి ఒప్పుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, గుండెలు బాదుకుంటూ ఒప్పుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి ఎందుకు ఈ 3 ఒకటి జరగట్లేదు? అవునా కాదా? వాళ్ళు మనలాంటోళ్ళే, వాళ్ళు పాపం చేశారు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు సేవకుని పంపించారు, నేను చెరువుని పంపించారు, దేవదూతని. ఆయనే దిగొచ్చారు. కొన్ని రోజుల తర్వాత పేతురు దగ్గరికి ఆయనే డైరెక్ట్గా మళ్ళీ వచ్చి 40 రోజుల్లో ఒక రోజు వచ్చి ప్రత్యక్షమయ్యి సంఘాన్ని అప్పచెప్పారు. మరి వాళ్ళు పొందుకుంటున్నారు కదా, పాపాలు ఒప్పుకున్న తర్వాత మేలు పొందుకున్నారు, ఘనత పొందుకున్నారు, అధికారం పొందుకున్నారు, అభిషేకం పొందుకున్నారు, తద్వారా ఆశీర్వాదం కూడా పొందుకుని గొప్పోళ్ళు అయిపోయారు భూమి మీద. మరి మనమెందుకు పాపాలు ఒప్పుకుంటే విడుదల రావట్లా? మనమెందుకు పాపాలు ఒప్పుకుంటే రిజల్ట్ రావట్లేదు? ఈరోజు అదే చాలా విలువైన ప్రశ్న అండి. అమ్మేసిన పేతురు దగ్గరికి మళ్ళీ ఎలా వచ్చారు అంటే, ఎలా పడితే అలా వచ్చేస్తారా? కాదు కదా. ఆయన పరిశుద్ధుడు, పాపానికి శిక్ష కోరుకుంటారు, లేదంటే పశ్చాత్తాపం కోరుకుంటారు. మరి ఇప్పుడు పేతురు అమ్మేసిన తర్వాత, అంత దారుణంగా పాపం చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎలా ప్రత్యక్షం అయ్యారు? మళ్ళీ అమ్మేసిన అతనికి సంఘాన్ని ఎలా ఇచ్చారు? నాకు అర్థం కావట్లేదండి. నిన్ను కొట్టినోడిని తీసుకెళ్ళి మేనేజర్ చేస్తావా నువ్వు? నిన్ను రోడ్డు మీద పెట్టేసిన వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు 10 లక్షలు ఇప్పిస్తావా వేరే వాళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి? మరి అమ్మేసాడు కదా పేతురు, అమ్మలేదా? అది అమ్మటం కదా. భయపడి యేసు ప్రభు వారు ఎవరో నాకు తెలియదు అన్నోడు రేపొద్దున సంఘాన్ని అమ్మేస్తాడు. దేవుణ్ణి అమ్మేసినోడు సంఘాన్ని అమ్మడండి? పాయింటా కాదా? లాజిక్కా కాదా? ఆలోచించాలా లేదా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు మీ పాపాలు కడగబడట్లేదు? ఎందుకు మీ పాపాలు ఒప్పుకున్నా రిజల్ట్ రావట్లేదు? నెలల నుంచి ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, సంవత్సరాల నుంచి ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీలో ఒకే పాపాన్ని కొన్ని నెలలు ఒప్పుకున్నా కనీసం మార్పు కూడా రాకుండా మీలో ఉన్నారు. నా దగ్గరకు వచ్చి బాధపడ్డారు, వేదన పడ్డారు, ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని బయట తీసుకొచ్చారు. దేవునికే మహిమ కలుగుగాక. చూడండి, పేతురు మగ వ్యక్తి, ఆడ వ్యక్తి కాదు. సంతాపపడి ఏడుస్తున్నాడండి. ఇష్టమైన వ్యక్తి చచ్చిపోతే ఏడ్చేదాన్ని సంతాపపడి ఏడుపు. పాపం చేసినోడే, బొంకినోడే, అబద్ధాలు ఆడినోడే, అమ్మేసినోడే. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? పేతురు దేవుని వైపుకెళ్ళి దేవుని బాధ, దేవుని గాయం గుర్తించి దేవుని గాయాన్ని కట్టాడు. పేతురు మనస్సుతో ఆలోచించాడు. పేతురు ఇలా ఆలోచిస్తున్నాడు, నన్నే ఎవరైనా తెలిసిన వ్యక్తి అవసరానికి అమ్మేస్తే నా మనసు ఎలా ఉంటుంది? నాకు ఇష్టమైన వ్యక్తి భయపడి నేనెవరో తెలియదంటే నా మనసుకి ఎలా ఉంటుంది అని దేవుని వైపుకి వెళ్ళి దేవుడు మనసు ఎలా ఫీల్ అయ్యి ఉంటుంది ఆ క్షణంలో? నేను అలా అబద్ధం ఆడినప్పుడు, నేను అలా బొంకినప్పుడు దేవుని మనసుకి ఎంత గాయం అయి ఉంటుంది, ఆయన హృదయం ఎంత నొచ్చుకొని ఉంటుందని అటువైపుకి వెళ్ళి ఆలోచించి, నాకే ఎవరైనా చేస్తే ఇంత గాయం అవుద్ది కదా, ఇంత బాధ వస్తుంది కదా, పరిశుద్ధుడు తండ్రి ప్రాణం పెట్టిన ఆయన నాకు ఈ స్థాయి ఇచ్చారు, స్థితి ఇచ్చారు, చేపలు పట్టుకునేవాడిని తీసుకొచ్చి అభిషిక్తుడిని చేశారు, వరాలు ఇచ్చారు, ఆధిక్యతలు ఇచ్చారు, చనిపోయిన వాళ్ళని లేపే వరం ఇచ్చి, ఇన్నిచ్చిన దేవుణ్ణా నేను బాధ పెట్టింది, ఇన్నిచ్చిన దేవుణ్ణా నేను గాయం చేసింది, చిచ్చి అని ఆలోచించి మనసుతో సంతాపపడి ఏడ్చేటప్పటికీ, కనికర సంపన్నుడు కదా, కృపావాత్సల్యత కలిగిన దేవుడు కదా, మనసు కరిగిపోయింది, గాయం అంతా కట్టబడిపోయిందండి. పేతురు ఎందుకు అంత కృప పొందుకున్నాడు? అమ్మేసిన పేతురుకే సంఘాన్ని దేవుడు అప్పగించిన కారణం ఏంటంటే, పేతురు వలన కలిగిన గాయం అంతా దేవుడికి కట్టబడింది పేతురు కన్నీరు ద్వారా. మీ కన్నీరు ద్వారా గాయం కట్టబడుతుందా? పరీక్షించుకోండి, ప్రశ్నించుకోండి. మీ ఒప్పుకోలు ద్వారా, మీ కన్నీరు ద్వారా, మీ ఉపవాసాల ద్వారా దేవుని గాయం కట్టబడుతుందా? నేను ఒకటే చెప్తాను సింపుల్గా, ఎప్పుడైతే మీ కన్నీరు దేవుని గాయాన్ని కట్టిద్దో 3 ఒకటి జరిగిద్ది అంతే. ఏసేనామాలో ఖచ్చితంగా దేవుడు సేవకుడి ద్వారా నీకు విడుదలన్నా ఇచ్చేస్తారు, దోతనన్నా పంపిస్తారు, లేదా డైరెక్ట్గా దేవుడే దిగి వచ్చేస్తాడు నీ దగ్గరికి. నీ కన్నీరు దాటి వెళ్ళే దేవుడా. ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యగారు చంపేసాడు అంతే సౌలు.
3 రోజులు కరిగిపోయారండి నా దేవుడు. కొన్ని సంవత్సరాల నుంచి బాధ పెట్టి హింసించి పొడిచి చంపి రక్తపాతం చూసినవాడు ఏడిస్తే 3 రోజులకి అననయ్య ఇల్లు అననయ్య నా వల్ల అవ్వట్లేదు. కనికర సంపన్నుడు. అందుకే యోనా అంటాడు కృపా వాత్సల్యత కలిగిన వాడవై. మన దేవుడు లక్షణాలు ఎంత మంచివంటే ఎంత కసాయోళ్ళైనా, ఎంత కఠినాత్ములైనా, ఎంత క్రూరులైనా తండ్రి తప్పైపోయింది ప్రభువా అని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే కనికరం చూపించే దేవుడు అండి. 3 రోజులకే అననీయాన్ని పంపించడం మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? కొన్ని సంవత్సరాలుగా ఎంతమంది చంపాడు? ఆడవాళ్ళని, చిన్నవాళ్ళని బంధించాడు, బెదిరించాడు. ఇదంతా 1 రోజులో 2 రోజుల్లో జరిగిపోయేదా కాదు. చాలా కాలం జరిగిన అతనిలో నిజమైన మార్పు వచ్చింది. సౌల్లో నిజమైన పశ్చాత్తాపం, నిజమైన ఒప్పుకోలు, నిజమైన కన్నీరు చూసిన దేవుడు ఆగలేక వెళ్ళకుండా ఉండలేక అననీయ దగ్గరికి వెళ్ళిపోయారు. నువ్వు కన్నీళ్లు గారిస్తే ఆయన చూడలేరు, ఉండలేరు. చూడండి, ఒక సేవకుడి దగ్గర విని నేను చాలా ఆశ్చర్యపోయా. విశ్వాసిగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల కిందట, 15 ఏళ్ల కిందట భలే గుర్తుండిపోయింది మనసులో. యెహోషువ ప్రార్థిస్తే సృష్టి అయిపోయింది. రోడ్డు పక్కన గుడ్డోడు ప్రార్థిస్తే సృష్టికర్త అయిపోయారు. యెహోషువ ప్రార్థిస్తే ఆఫ్టర్ ఆల్ సృష్టి ఆగిందంతే. కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, సృష్టికర్తలా అయిపోయారు అంతే. మనం అంటే పిచ్చి అండి దేవుడికి. మనం పిలిచినా, మనం మొరపెట్టినా, మనం ఏడ్చినా, మనం కన్నీరు కాచినా ఆగిపోయి మన దగ్గరకు వచ్చి మనకి స్వస్థ విడుదల ఇచ్చే దేవుడు అండి. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అన్ని సంవత్సరాలు కాబట్టి, ఒరే కొన్ని సంవత్సరాలు ఏడవరా, నువ్వు కూడా ఏడు, లేకపోతే ఎంతమందిని ఏడిపించావరా నువ్వు అని అనాలి కదా సౌల్ని. కానీ సౌలు కన్నీరు మీలాంటి కన్నీరు కాదు, పర్ఫెక్ట్ కన్నీరు, నిజమైన ఒప్పుకోలేదు. కళ్ళు మూతలు పడిపోతాయి సౌలుకి. అంటే ఇలా కంప్లీట్గా ఏం కనపడుతూ ఉండదు. ఈ టైంలో కళ్ళు కోసం అడగాల. ఒకళ్ళ ఇంట్లో ఉంటాడు కదా 3 రోజులు, అప్పుడు దేనికోసం ప్రయాసపడాలి? చూపు కోసం. పంపదీసి పోయినాయేమో, పర్మనెంట్కి పోతాయేమో, ఆ భయం ఏది సౌలుకి? అయ్యేం లేవు. చూపు గురించి భయం లేదు, ఇంకా దేని గురించి టెన్షన్ లేదు. ఎంతసేపు 3 రోజులు పాపాన్ని ఒప్పుకోడు. నేను ఇలాంటి దేవుణ్ణా? ఇది నన్ను క్షమించిన దేవుణ్ణా నేను బాధ పెట్టింది? నేను నాలాంటి వాడిని కూడా ప్రేమగా మాట్లాడిన దేవుణ్ణా నేను బాధ పెట్టింది? చీచి 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 చీచి. అంటే ఆ 3 రోజుల్లో ఎంత క్వాలిటీ ఉంది చెప్పండి. ఎంత క్వాలిటీ ఉందంటే దేవుడే వెళ్ళిపోయి ఒక వ్యక్తిని పంపించే అంత క్వాలిటీ ఉందండి ఆ 3 రోజుల ఒప్పుకోల్లో. మీ ఒప్పుకోల్లో దారుణం. మళ్ళీ హడావుడి 3 నెలల నుంచి 6 నెలల నుంచి ఒప్పుకుంటున్నా. చాలా మంది నా దగ్గరకు వచ్చి అని 6 నెలల నుంచి ఒప్పుకుంటున్నానయ్యా, నాకు ఎందుకు రాలేదు విడుదల? 6 నెలల ఏ పాపం? అహంకారం. 6 నెలలుగా నేను ఆలోచిస్తాను ఫస్ట్లో, ఈ పాటికి ఇచ్చేయాలి కదా దేవుడు, ఎందుకు ఇవ్వట్లేదు? 6 నెలలంటే మాటలా? సరే, రోజుకి ఎన్ని గంటలమ్మా? 10 నిమిషాలు. రోజుకి 10. రోజు ఒప్పుకుంటున్నాను 10 నిమిషాల పాటు. 6 నెలలు అంటానికి రోజుకి 10 నిమిషాలకి, ఆ 10 నిమిషాలు అన్ని కలపండి 6 నెలలకి. అందుట్లో స్టార్టింగ్ 3 నిమిషాలు పోద్ది కూర్చోవటం, మొత్తం మీద 3 నిమిషాలు ఉంటుంది రోజుకి. ఎలా బిల్డప్ ఇస్తారంటే మేము 6 నెలల నుంచి ఒప్పుకుంటున్నాం. 3 రోజులు ఒప్పుకున్న సౌలు కూడా అలా చెప్పాలా, 3 రోజుల నుంచి ఒప్పుకుంటున్నానని. మీకు బిల్డప్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ. అలా ఒప్పుకోకూడదు. మన కన్నీరు చూసి ఆయన ఒక కార్యం చేసేలాగా ఒప్పుకోవాలి. దేవుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేలాగా ఒప్పుకోవాలండి. ముందుకెళ్ళే కొద్ది మీకు అర్థం అవుతుంది. ఏ ఉద్దేశంతో అసలు పాపాలు ఒప్పుకుంటున్నారు మీరు? నేను చెప్తా ఏ కేటగిరీలో చూసుకోండి. ఒక పని అయిపోద్ది, ఇదో కేటగిరీ. సమస్య తీరిద్ది, ఇదో కేటగిరీ. ఆశీర్వాదం వస్తుంది, ఇదో కేటగిరీ. విడుదల వస్తుంది, ఇదో కేటగిరీ. ఒప్పుకోకపోతే నేను పోతాను, ఇదో కేటగిరీ. నేను చెప్పగలను చాలా, 10 సంవత్సరాలను సేవ చేస్తున్నాను కాబట్టి ఎలాంటి వ్యక్తిత్వంతో, ఎలాంటి మనసుతో ఒప్పుకుంటున్నారో నేను చెప్పగలను ఈజీగా. ఈ 3 వ్యక్తులు చూడండి, యెషయా కానీ, పేతురు కానీ, సౌలు కానీ ఇలా కనబడుతుందా? పని అయిపోద్దని కానీ, భయపడి కానీ, ఆశీర్వాదం కోసం కానీ, అభిషేకం కోసం ఒప్పుకున్నట్టు ఉందా? లేదు. వాళ్ళ 3 ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళ పాపం చేత అయిన గాయమంతా కట్టబడిపోయింది దేవుడికి. వాడొచ్చి నన్ను బాధ పెట్టిన విషయాన్ని క్షమాపణ అడుగుతాడు, నాకు నచ్చదు. ఎందుకని? అంటే పైపైన చెప్తాడు, నాకు ఇష్టం ఉండదు పైపైన చెప్తే. నన్ను బాధ పెట్టాడు, గాయమైంది నా మనసుకి, కరెక్ట్గా చెప్పాలి. ఇంకోటి వచ్చాడు, ఎందుకు వచ్చిన కూడా అన్నయ్యతో పని ఉంటుంది కాబట్టి ఎందుకు వచ్చిన కూడా చెప్పేస్తావు, అది నాకు అర్థమైపోద్ది. పోరా నువ్వు కూడా పోనా, నీ క్షమాపణ నాకు నచ్చలేదు. ఇంకొకడు ఎవడో చెప్తూ వస్తాడు, అదే ఇష్టం ఉండదు, స్వతహాగా రావాలి. అంటే నాకే ఎవడైనా క్షమాపణ చెప్తే నేను ఎవరిని పడితే వాళ్ళని అంగీకరించను. మనస్ఫూర్తిగా ఎవడైతే తనకు తాను తన తప్పు తెలుసుకొని నన్ను బాధ పెట్టాను అని వచ్చి క్షమాపణ అడిగితేనే నేను అంగీకరిస్తాను. నువ్వైనా అంతేనగా, మీరైనా అంతేనా? మీరు మీ పిల్లల విషయంలో కూడా అంతే. మీ పిల్లలు మిమ్మల్ని బాధ పెట్టి ఎలా పడితే అలా క్షమాపణ చెప్తే మీరు పిల్లలే కదా అని వదిలేశారా? చితక బాధేశారు మళ్ళీ రెండోసారి, ఎందుకు కొట్టావమ్మా? ఏంట్రా చెప్పటం,
చాలాసార్లు మనం క్షమాపణ చెప్పే విషయంలో గాయం తగ్గటంగా సుమా పెరిగిద్దండి. ఎలా పడితే అలా క్షమాపణ చెప్తే దేవునికి గాయం పెరిగిద్ది. అనవసరంగా గాయాన్ని పెంచి శిక్ష పాలవద్దు. చెప్తే కరెక్ట్గా చెప్పాలి. మైనస్ మార్కులు తెలుసా మీకు? చదువులో మైనస్ మార్కులు పడిపోతాయి ఒప్పుకోళ్ళు. పైన చెప్పినా, నీ హృదయం ఏదో ఆశించి ఒప్పుకోలు చేస్తున్నావు అని చెప్పినా, వేరే వేరే కారణాలతో నువ్వు చెబితే ఆయనకి ఇంకా గాయం అవుద్ది. సున్నితమైన దేవుడు కదా. పాపం చేసి నన్ను ఏడిపించి మళ్ళీ నా దగ్గర నుంచి ఏదో ఆశించి ఒప్పుకుంటుందే కానీ నా మనసుకి గాయం కట్టాలని మాత్రం అనుకోవట్లేదని ఇంకా ఎక్కువ గాయం. మీరు చేసే పని అదే. తగ్గించుకోకుండా ఒప్పుకున్నా గాయం అవుద్ది దేవునికి. అహంకారంతో ఒప్పుకున్నా, ఎలా పడితే అలా ఒప్పుకున్నా, పైన ఒప్పుకున్నా, కన్నీటితో ఒప్పుకోకపోయినా, కొన్ని ఉండాలి, కొన్ని ఉండకూడదు ఒప్పుకోల్లో. అలా కరెక్ట్గా అయితేనే వాళ్ళ ముగ్గురికి దొరికింది, మీకు దొరికింది. లేదా పీరియడ్ పెంచుతారు. ఏం చేయరు, నువ్వు 3 నెలల్లో విడుదల వచ్చేది నువ్వు సరిగ్గా ఒప్పుకోలేదనుకో 3 సంవత్సరాలు చేస్తారు. సీరియస్గా చెప్తున్నాను. అంతెందుకండి, నేను మిమ్మల్ని గో మీద కొట్టాను, వచ్చాను, సర్లే క్షమించు, అయిపోయిందిలే, ఇప్పుడు ఏం చేస్తాం, అయిపోయింది కదా, అనుకోకుండా కొట్టాను అంటే ఊరుకుంటారా? అటు మీకన్నా చిన్నోడైతే మళ్ళీ కొడతారు. ఏంట్రా చెప్పడం, ఏంటా ఒప్పుకోలు, ఏంటా క్షమాపణ, పిచ్చిగా ఉందా అంటారా? అనరా? మరి దేవుడు అనలేరా? చెప్పాలండి. ఏం జరిగింది ఇప్పుడు? మీ ఒప్పుకోల వల్ల గాయం పెరిగిందా, గాయం తగ్గిందా? మన మనసుకే అంగీకరించండి. నాకు నిజంగా కొంతమంది చెప్తే ఇష్టం ఉండదు. అదే కొంతమంది చెప్తే వాళ్ళు హార్ట్ఫుల్గా కన్నీటితో తగ్గించుకొని, నా మనసు తెలుసా, చాలే సెట్ అయిపోయింది, నువ్వు బాధ పెట్టావు, నాకు చాలా గాయమైంది ఆ రోజు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన విధానం నాకు నచ్చిందని చాలామందిని పంపించేశాను. శభాష్, ఇంకోసారి తప్పు చేయమా. సేమ్ దేవుడు కూడా అంతే. దేవునికి మనసు ఉంది, మనకి మనసు ఉంది. దేవునికి హృదయం ఉంది, మనకి హృదయం ఉంది. దేవుని హృదయం నొచ్చుకుంటుంది మన పాపం వల్ల. మనం ఎవరైనా మనల్ని బాధ పెట్టినా మనకు నొచ్చుకుంటుంది. మనం ఎలాగైతే ఎదురు వ్యక్తులు పర్ఫెక్ట్గా చెప్పాలి, నిజంగా తెలుసుకొని చెప్పాలి, తగ్గించుకొని చెప్పాలి, ఇంకోసారి చెయ్యను అని చెప్పాలి ఆశిస్తామో, దేవుని మనస్సు కూడా క్షమాపణ అడిగేటప్పుడు అలాగే ఆశిస్తుంది. తప్ప, అన్యాయమా, అక్రమమా? కాబట్టి ఒక్కసారి గుండె బయలుపోయేవాడు, అయ్యో ఇన్ని సంవత్సరాలు అడ్డగోలుగా ఒప్పుకోలు చేశాను కదా, అద్దం పద్దం లేకుండా ఎలా పడితే అలాగా, ప్రేమ లేకుండా, చేసిన మేలు గుర్తు చేసుకోకుండా, ఆశీర్వాదాన్ని మనసులో పెట్టుకొని కుటుంబం సెట్ అయిపోద్ది కదా ఒప్పుకుంటే. అదే మన దగ్గరికి వచ్చి ఎవరైనా ఎందుకు వచ్చి కూడా నాన్న క్షమాపణ అడగకపోతే రేపు పొద్దున్న డబ్బులు కూడా పాకెట్ మనీ అని చెల్లితో మాట్లాడి వచ్చి క్షమాపణ అడిగితే అది విన్న నాన్నకి ఎలా ఉంటుందండి? గుండె బయలిపోద్ది. ఆడొచ్చి క్షమాపణ చెప్తుంటే ఏడుపు వస్తుంది తప్ప ఇంకేం రాదు. నువ్వు తప్పుడు ఉద్దేశంతో దేవుని పాదాల దగ్గరికి వెళ్తే ఏడుస్తూ ఉంటారు. ఆయన సున్నితమైన దేవుడు కదా. ఎలా కాలం, ఓహో నా బిడ్డకి నేను అక్కర్లేదనమాట, నా బిడ్డకి నా మనస్సు అక్కర్లేదు, నా గాయం అక్కర్లా, ఏదో కావాలన్నమాట, నేను దేవుణ్ణి కదా, నా చేతిలో ఆశీర్వాదం కోసం వచ్చినట్టు ఉందని ఇలా ఏడుస్తారండి. మనం దేవుని పిల్లలం, మనమే అర్థం చేసుకోకపోతే ఎలాగండి? మనమే ఆయన గాయం కట్టకపోతే ఇంకెలాగండి? ఆలోచించండి ఒకసారి. ఇంకా ఎక్కువ మంది చేసే ఒక తప్పు చూపిస్తా బైబిల్లో. ఎందుకు మీకు పాప క్షమాపణ జరగట్లా? డౌట్ ఉందా? చేతులు ఎత్తండి. నాకెందుకు పాప క్షమాపణ జరగట్లేదు, దేవుడు నాకు ఎందుకు మంచి రోజులు ఇవ్వట్లేదు? చాలా ఇంపార్టెంట్ తప్పు అనమాట. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు ఇందులోనే ఉంటుంది. చాలా విలువైంది, దయచేసి. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చూడండి, ఇక్కడ నినివే పట్టణస్థుల దోషం దేవుని దృష్టికి చాలా భయంకరంగా అనిపించింది. కాబట్టి 40 రోజుల్లో ఉగ్రత స్మాష్ అయితే ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకోకముందు మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను, తర్వాత గోనె పట్ట కట్టుకొనవలెను, తర్వాత మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకోవాలి. మనం ఏం చేస్తాం? పాపంలో ఉండి పాపం చేస్తూ పాపాన్ని ఇష్టపడుతూ ఒప్పుకుంటూ దేవుడు ఎందుకు విడవట్లేదు నాకు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది, చాలా విలువైన పాయింట్ అండి ఇది. సినిమాలు పిచ్చి, సినిమాలు చూస్తూ ఒప్పుకొని మళ్ళీ ఎందుకు సినిమాలు చూడాలనిపిస్తుంది నాకు? ఏదైనా చెడ్డ స్వభావం అయినా, చెడ్డ వ్యసనం అయినా, బలహీనత అయినా
ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే మానేసి వదిలేసి ఒప్పుకోమంటుంది. నినివే పట్టణం బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళందరూ తమ అక్రమాలని, అన్యాయాన్ని, దుర్మార్గతను విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకున్నారు కాబట్టి ఆ పాపం ఒప్పుకోల ద్వారా దేవుడు మళ్ళీ అటువంటి మనస్సు వాళ్ళకి లేకుండా చేసి వాళ్ళని ఉగ్రత నుంచి తప్పించి వాళ్ళకి ఆయుష్ పొడిగించి ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి మీరు పాపంలో ఉండి ఒప్పుకుంటే విడుదల ఎప్పటికీ రాదు. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు మీకు ఇవ్వరు. అది ఇంకా ఆయన అవమానించినట్లు, ఆయన గాయాన్ని రేపినట్లు అయిపోద్ది, ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి కంప్లీట్గా మానేయాలి. ఇక్కడ మళ్ళీ ఒక ట్విస్ట్ ఉందండి. ఇలా అని చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే క్రియలతో మానేసి ఆలోచనలతో పాపం చేసేస్తారు. ఎగ్జాంపుల్, సినిమాలు పిచ్చి, సినిమాలు మానేస్తారు, ఇంకా చూడరు, ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవలని. కానీ ఆటో ఎక్కంగానే మీకు ఇష్టమైన సినిమా పాట, ఇంకా అంతే, లోపల డ్యాన్సులు, లోపల హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, మొత్తం ఇంకా వెళ్ళిపోయి వద్దని కానీ వేసే రక్తమే జయం అని కానీ తలంపుల్లో వేసే రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా, అయ్యా ఆ పాట ఆపేసి ఆడు మంచి క్రిస్టియన్ సాంగ్ ఎట్టునుగా వేసేనాము అలాంటివి ఏమని అంటారా? అన్నా సౌండ్ పెట్టన్నా, అక్కడే పడిపోతాం మనం. సమస్య అంతా అక్కడే. ఏ పాపానైతే క్రియలతో వదిలేసావో అది ఆలోచనలో చేసినా దేవుడు అంగీకరించరు. చూడండి ఒకసారి సామెతలు 15:26. దురాలోచనలు యెహోవాకు హేయములు. చాలు, దురాలోచనలు యెహోవాకు ప్రీతికరం అని ఉందా? ఇప్పుడు కొంతమందికి క్రియలతో మానటం కష్టమే, కానీ కొంతమందికి ఈజీయే. క్రియలతో సర్లే ఎందుకు వచ్చిన కూడా శాపం మొత్తం దరిద్రం వస్తాని క్రియలతో మానేస్తారు. సినిమాలు, మందు, సిగరెట్టు, వ్యసనాలు ఏదైనా సరే. కానీ ఆలోచనలో మానుకోలేరు. ఆలోచనలో ఇష్టపడుతూ, ఆలోచనలో దాన్ని ప్రేమిస్తూ, లోకాన్ని, స్నేహాన్ని ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ ఒప్పుకుంటారు. కాబట్టే విడుదల రావట్లేదు. ఒకవేళ సాతాను నీకు తలంపు పెడితే వేసే రక్తంలో విరిగిపోనుగాక, ఆ తలంపు వేసే రక్తంలో కాలిపోనుగాక, ఆలోచన వేసే రక్తంలో విరిగిపోనుగాక అని నువ్వు పోరాడాలి. తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ నీకు నాకు లేదు. ఇంకా మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఆత్మీయ పోరాటం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకు మీకు పాపక్షమాపణ అవ్వలేదు, ఎందుకు మీకు విడుదల రాలేదు ఇన్ని సంవత్సరాలైనా, ఎందుకు మీరు ఆశీర్వదించబడలేదు, ఎందుకు మీ స్థితి మారలేదు? కేవలం ఇదే. మీరు పాపాలన్నీ మనస్సులో పెట్టుకొని పాపాలను ఇష్టపడుతూ పాపంలోనే ఉంటూ పాపాన్ని ఒప్పుకుంటున్నామని మీలో మీరు భ్రమపడుతూ దేవునికి విరుద్ధంగా చేస్తూ దేవుని దగ్గర నుంచి అడ్డగోలుగా ఆశీర్వాదం ఆశిస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. పేతురు, యెషయా, సౌలు వాళ్ళ ముగ్గురు ఒప్పుకోలు కరెక్ట్గా ఉంది, దేవునికి ఇష్టంగా ఉంది, దేవుని గాయాన్ని కట్టేలాగా ఉంది. కాబట్టి దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి సేవకుని పంపించారు, ఒక వ్యక్తి దగ్గరికి దూతను పంపించారు, ఇంకో వ్యక్తి దగ్గరికి డైరెక్ట్గా దేవుడే వచ్చారు. వాళ్ళ స్థితి మారిందా? ముగ్గురు స్థితి తర్వాత ఒప్పుకున్న తర్వాత వాళ్ళ జీవితం మారిందా? చెప్పాలి. వాళ్ళ మనసు మారిందా? వాళ్ళ అభిషేకం మారిందా? వాళ్ళ ప్రజలకు ఆశీర్వాదంగా మారారా లేదా? మనం ఒకవేళ దేవునికి ఇష్టంగా ఒప్పుకోలు చేస్తే, దేవుడు మనసునే కాన్సన్ట్రేషన్ చేసి కేంద్రంగా దేవుడు మనసుని పెట్టుకుని, అబ్బా ఆ ప్లేస్లో నేనున్నా గాయం అవుద్ది, ఆ ప్లేస్లో నేనున్నా ఏడుస్తా, ఆ ప్లేస్లో నేనున్నా తలకాయ బాదుకుంటా. కాబట్టి పరలోకపు తండ్రి భావాలని అర్థం చేసుకొని ఆ గాయాన్ని నువ్వు కట్టగలిగితే నీకేమిస్తారు తెలుసా? శారీరక స్వస్థత, మానసిక స్వస్థత, హృదయానికి స్వస్థత, ఆత్మకి స్వస్థత, సమాధానం అన్నీ ఇస్తారు. అవి కాకుండా అభివృద్ధి ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. అభిషేకం అవసరమైన వాళ్ళకి అభిషేకం ఇస్తారు, ఆధిక్యతలు ఇస్తారు. ఇన్ని ఇస్తారండి ప్యాకేజీ. పాపాన్ని ఒప్పుకుంటే తప్పేమైనా కుమారుడు ఇవ్వలేదా ప్యాకేజీ? ఇప్పుడు చెప్పండి, దేవుని గాయాన్ని కట్టబడేలాగా మీరు ఒప్పుకున్నారా? పాపపు ఒప్పుకోల్లో ఎంతసేపు చేసినా మనసు దేవుని వైపుకే ఉండాలి. మన వైపు కానీ, మన బాధ వైపు కానీ, మన సమస్య వైపు అస్సలు ఉండకూడదు. ఎంతసేపు ప్రభువా నా వల్ల గాయమైంది, నా వల్ల ఏడ్చారు, నా వల్ల దుఃఖపడ్డారు, నా వల్ల గుండె బయలిపోయింది మీకు, నా వల్ల పశ్చాత్తాపడ్డారు, నా వల్ల సంతాపడ్డారు మీరు, ఇదే కాన్సన్ట్రేషన్ ఉండాలి. లేదంటే విడుదల రాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా విడుదల రావట్లేదు. 2, పాపంలో ఉంటూ నేను ఎంతకాలం చెడ్డ స్వభావం అవ్వచ్చు, అహంకారం ఒప్పుకుంటున్నారు. అహంకార మాటలు మాట్లాడేసి పొద్దున మాట్లాడి సాయంకాలం ఒప్పుకుంటే చిపో అంటారు. దేవుడు కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా ఇప్పుడు నినివే పట్టణంలో ఏం చేశారు? అప్పుడు దాకా అవలీలగా చేస్తారు దుర్మార్గత, పిచ్చి పనులన్నీ. కానీ ఎప్పుడైతే ఆ వార్నింగ్ వచ్చిన తర్వాత చేశారో మళ్ళీ, మరి అప్పుడు దాకా చేసిన వాళ్ళు అన్యులే కంట్రోల్ చేసేసుకుంటే మనం దేవుని పిల్లలం కదా, కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. అది చెడ్డ స్వభావం అయినా వ్యసనమైనా వదిలేసి క్రియలతో మానేసి
ఆలోచనలతో కూడా మానేసి అప్పుడు ఒప్పుకుంటే 3 రోజుల్లో వచ్చేస్తుంది విడుదల. 30 నెలలు అక్కర్లేదు, 3 సంవత్సరాలు అక్కర్లా. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసేసుకొని 3 రోజులు పట్టుబట్టి ఆయన గాయాన్ని కట్టడమే ధ్యేయంగా పెట్టుకొని నువ్వు గనక చేయగలిగితే 3 రోజుల్లో నీ శాపం, దరిద్రం అన్నీ పోతాయి. వేసిన క్వాలిటీ ఉండాలి, ఒప్పుకోళ్ళు క్వాలిటీ ఉండాలి. కొన్ని ఉండకూడదు, ఉండాల్సి ఉండాలి.